అన్న మీ బంజారా బిడ్డ అందరు సపోర్ట్ చేయాల్సింది పోయి రివర్స్ ఎందుకు చేస్తారు? తప్పు తప్పే, నిజం నిజమే. మేము నిజం వైపు నిలబడాలనుకుంటున్నాం. తను నాకు కాల్ చేసినప్పుడు మధుతోని సంబంధం ఉన్నది బయట ఫోటోలు వచ్చినాయి, వీడియోస్ కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏంది, మీతో మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నాను? మంగ్లీ గారు ఈ ఛానల్ ద్వారా నేను ఒకటి చెప్తున్నాను. నేను నీ అన్న కదా, నాతో ఎందుకు భయపడుతున్నావు? ఆ రోజు కాల్లో మాట్లాడేటప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి పాటలు పాడినందుకు కోపంతో ఇట్లా చేస్తున్నారే అనే వాళ్ళకి ఈ ఇష్యూలో జనసేన జెండా కప్పుకోలేదు. తనే చెప్పింది ఏమని, అన్న మీ బంజారా బిడ్డ అందరు సపోర్ట్ చేయాల్సింది పోయి రివర్స్ ఎందుకు చేస్తారు అని చెప్పేసి అంటారు. దానికి మీరేమంటారు? నేను తప్పు చేస్తే తప్పును తప్పు అంటాం, నిజాన్ని నిజం అంటాం. తప్పు తప్పే, నిజం నిజమే. మేము నిజం వైపు నిలబడాలనుకుంటున్నాం. తను నాకు కాల్ చేసినప్పుడు నాకు కాల్ చేయలేదు, లేకపోతే నాకు మధు ఎవడో తెలియదు, అసలు వాళ్ళకి నాకు సంబంధమే లేదన్నది. కానీ నేను ఏమంటున్నా అంటే, మధుతోని సంబంధం ఉన్నది బయట ఫోటోలు వచ్చినాయి, వీడియోస్ కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏంది, నేను కేవలం మా కమ్యూనిటీలో నాకు అందరు తెలుసు కాబట్టి నేను అట్లా కలిసినాను. కానీ దీంట్లోకి వెళ్ళి శివ చౌహాన్ది కూడా ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి. ఇలా ఏమన్నది, ఇలా శివ చౌహాన్ ఎవరో నాకు తెలియదు అన్నది. శివ చౌహాన్ కూడా ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి, అన్ని కూడా బయటకు వచ్చినాయి. ఇవాళ నిజం ఒప్పుకో, నిజం ఒప్పుకో అంటున్నాడు. ఇవాళ మంగ్లీ గారి పైన పంజాగుట్టలో ఎందుకు కేసు అయింది, A5గా కేసు అయింది. సో దాని గురించి అని చెప్పి మేము బాధితులు ఇన్ని రోజులు బాధితులేరు అన్నారు కదా. ఇవాళ బాధితులతో వచ్చినాం, బాధితులను తీసుకొని వచ్చినాం, బాధితుల ముందు ప్రెస్ మీట్ పెట్టినాం. ఎందుకంటే బాధితులను భయభ్రాంతులకు గురి చేయడం, బాధితులను చంపేస్తా అని చెప్పడం, బాధితులకు డబ్బులు ఇవ్వమ అనడం, దాంతోపాటు ఒకవేళ మీరు మీడియా ముందు గిట్ట చెప్తే దాని తర్వాత మేము జైలుకు పోతాం కావచ్చు, కానీ తర్వాత మీరు డబ్బులు రావనుకుంటే చెప్పి భయభ్రాంతులకు గురి చేసిండు. అట్లీస్ట్ ఫైనల్గా మొత్తానికైతే బాధితులను బయటికి తీసుకొని వచ్చినాం. నిజాలను ఇలా ప్రపంచానికి మీ ద్వారా తెలిపిస్తుంది. మీతో మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నాను? నిజంగా మంగ్లీ గారు ఈ ఛానల్ ద్వారా నేను ఒకటి చెప్తున్నాను. నేను నీ అన్న కదా, నాతో ఎందుకు భయపడుతున్నావు? ఆ రోజు కాల్లో మాట్లాడేటప్పుడు వెంటనే భయపడి కట్ చేసినావు. నువ్వు ఏ తప్పు చేయకపోతే నాతో మాట్లాడు, డెఫినెట్గా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. నువ్వు ఎటువంటి తప్పు చేయకపోతే నాతో మాట్లాడు. నువ్వు ఎటువంటి తప్పు చేయాలన్నాక నిరూపిద్దాం. అసలు శివకు మధుకు సంబంధం లేదన్నాక ఫొటోస్ అన్ని రిలీజ్ చేసినాంకా, ఆ వీడియోలన్నీ రిలీజ్ చేసినాంకా. శివ కూడా ఎక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి నేను చెప్పడం లేదు, ఒక మంత్రి గారి మనవాడిది ఏదైతే ఉందో తనే చెప్తున్నాడు కదా. వీటన్నిటికీ నువ్వు ఆన్సర్ చెప్పాలి, కర్ణాటక గురించి చెప్పాలి. డెఫినెట్లీ నేను ఏమంటున్నా అంటే, నీ మంచి గురించి చెప్తున్నా. నువ్వు బయటికి రావాలి, నువ్వు మంచిగా కడిగిన ఆణిముత్యం లెక్క రావాలంటే బయటపడు. అప్పటిదాకా సినిమా ఇండస్ట్రీ కూడా నేను బైకాట్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి పాటలు పాడినందుకు కోపంతో ఇట్లా చేస్తున్నారే అనే వాళ్ళకి ఏం చెప్తారు? అన్న నేను ఇప్పటి వరకు జనసేన జెండా కప్పుకోలేదు. అంటే ఈ ఇష్యూలో జనసేన జెండా కప్పుకోలేదు. తనే చెప్పింది ఏమని, నేను 2023లో నేనేమైనా వైఎస్ఆర్సీపీకి ఏమైనా ప్రచారం చేసిన గిరగిర ఫ్యాన్ రావాలనేది కూడా చెప్పింది కూడా నువ్వే. నేను దాని గురించి మాట్లాడలేదు. అరే నిన్ను పైకి తీసుకొచ్చింది మేము కదా, తెలంగాణ మూమెంట్ నడుస్తున్నప్పుడే నిన్ను హక్కునే చేర్చుకున్నాం, అనేక ప్రోగ్రాంలు ఇచ్చుకున్నాం. నువ్వు మా బిడ్డవి, నీకేమైనా అయితే మేము మాట్లాడినాం కదా. మేము మాట్లాడినాలో నువ్వు ఈ విధమైన ఆరోపణలు చేయడం, ఇది కావాలని కొంతమంది పేడ్ ఆర్టిస్టులతో. నేను బాధితుల వైపు ఉన్నాను. ఇగో బాధితులకు ఇవాళ ఎంతెంత డబ్బులు ఇచ్చిండ్రో, ఇది మొత్తం ఎంతెంత డబ్బులు ఇచ్చిండ్రో ఇవన్నీ ఇప్పటి వరకు చాలా ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి. ఇట్లా మళ్ళీ ఇవి పోతే పాపం ఇవి వాళ్ళవి కాబట్టి ఒరిజినల్ ఇవి. నేను ఏమంటున్నా అంటే, డబ్బులు ఇస్తే డబ్బులు ఏంది, డైరెక్ట్ గా మంగ్లీ గారు ఎక్కడా లేరు, ఆమె సైన్ గానీ ఏదన్నా గానీ ఉందా? మీరు ఎందుకు ఆమెని టార్గెట్ చేస్తున్నారు అన్న? నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను. మంగ్లీ గారు నాకు ఫోన్ చేసినప్పుడు కూడా మధుకు తెలియదు అన్నది. మంగ్లీ గారు పోలీస్ స్టేషన్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మధు ఎవడో నాకు తెలియదు అన్నది. మరి ఇప్పుడు ఈ ఇంటి దగ్గర ఉన్న ఫొటోస్ ఎవరు? ఈ అర్ధరాత్రిలోకి పోయింది. ఇప్పుడు ఎవరైతే ప్రధానంగా అనుచరుడు ఎవరైతే ఉన్నాడో మధు దగ్గర పనిచేస్తేనే ఆ రమేష్నే తీసుకొచ్చి ముందు పెట్టినాం కదా, ఆ రమేష్నే ముందు తీసుకొచ్చి పెట్టినాం. దాని తర్వాత ఇతను ఎవరు? ఈ ముఖమా అండి,
ఈ ముఖమా అండి డబ్బులు అని అడిగింది. ఈ ముఖం ఎవరు? మధు, దాని తర్వాత అమీర్ పటేల్, దాని తర్వాత ఇటు అభిషేక్ గాడు, వీడు కూడా నెంబర్ 1 దొంగ, భరత్ చౌహాన్, వీళ్ళందరూ ఎవరు? నేను ఏమంటున్నా అంటే పార్టీలలో పోయిను, అన్ని పోయినావు. నేను ఏమంటున్నా అంటే నిజాన్ని ఒప్పుకోండి. తెలియదని చెప్పింది నువ్వు, నేనేం ఆరోపణ చేయట్లేదు. నువ్వు అడిగిన దానికే నేను ఆన్సర్లు ఇస్తున్నాను. సో ఇప్పటికైనా బాధితుల పక్షాన్ని నిలబడాలని కోరుకుంటూ, ప్రజలు, నేను నిజంగా చెప్తున్నా, ఇన్ని రోజులు నేను ఎంత ఒత్తిడికి లోనైనంటే, నిజంతోని మొయ్యడం అంటే చాలా కష్టం. నాకు బుల్లెట్ తాకి ఈ నోస్ కుస్కుస్ అంటుంది. అటువంటిది కూడా ఇంత ప్రెషర్లో ఉండి కూడా మేము నిజాన్ని బయటికి తీసుకొచ్చినాం. ఇదే నిజం, బాధితులు డబ్బులు ఇచ్చింది నిజం. నాకు అసలు మధుకు సంబంధం లేదన్నది నిజం. మధుకు ఆ వీడియోలు బయటకు వచ్చింది నిజం. మధు ఇంటికాడ ఎవరైతే ఉన్నాడో ఆ కిషన్ కి డబ్బులు ఆ రమేష్ ఇచ్చింది కూడా నిజం. అతను మొత్తం చెప్తున్నాడు. కాబట్టి ప్రజలారా నమ్మండి. మీరు పేద బిడ్డలకు, ఎవరైతే వీళ్ళు ఇట్లా వ్యవసాయం చేసుకునే ఈ బిడ్డలకు మీరు అండగా ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ మిత్రులు.